సర్వయుగములలో సజీవుడైన దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచన భాగాన్ని చదివి ధ్యానించుకుందాము. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మన తండ్రి అయిన దేవుడు మన మీద ఆయనకున్న ప్రేమ చేత ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలను ఏర్పరచుకున్నట్లుగా ఈ వాక్య భాగం మనం అర్థం చేసుకోవచ్చు. కారణం ఏంటంటే మనము తన ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట పరిశుద్ధులముగా ఉండాలి, నిర్దోషులముగా ఉండాలి. కాబట్టి ఈ ఆలోచన ఇప్పటిదండి ఆయనకు వచ్చింది. జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ భూమికి పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుని ఆలోచనలు మన ఎడల ఉన్నాయి. మనలను ఎలా చేయాలి, ఎలా నిర్దోషులంగా ఉంచాలి, ఎలాగ పాపం లేని వారిగా ఉంచాలని ఆలోచన చేసి మన కొరకు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయను మనందరి కొరకు సిలువ బలియాగం చేసి మరి మన యొక్క పాపముల నుండి విడుదల కలిగించి విమోచన దయచేసినట్లుగా మనం చూడగలుగుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరికీ తెలిసిన వాక్య భాగమే. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు తన కుమారుని మనకు అనుగ్రహించడని చెప్తున్నాను. అందుకే ఈ మాట చూడండి, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. మనల్ని మనగా పొందింది కాదు రక్షణ, కేవలము ఆయన ఉచితమైన కృప చేత. మనం ఆయన కోరిక ఒకటే, మనం అందరం కూడా ఆయన ఎదుట పరిశుద్ధులముగా ఉండాలి, నిర్దోషులముగా ఉండాలనేది ఆయన చిరకాల వాంఛ. ఆ యొక్క 11-12 వచనాలు చదివితే కనుక అక్కడ కూడా ఇవే మాటలు పరిశుద్ధాత్మ తెలియజేస్తుంది. మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. మన ఎడల కూడా ఆయన చిత్తము ఎప్పుడు జరిగిందండి? జగత్తు పునాది వేయబడక మునిపే జరిగింది. ఆయన యొక్క చిత్తం, మన యొక్క సంకల్పం మన ఎడల. ఆ సంకల్పం ఏంటంటే మనం అందరం కూడా ఆ పరిశుద్ధత, పవిత్రత, నిమ్మలత్వము, ఆ యొక్క కనికరము, దయ అన్నీ కూడా కలిగి ఉండి, విరిగి నలిగిన హృదయం కలిగి ఉండి ఆయన సన్నిధిలో నిలవబడాలి, పరిశుద్ధులముగా కలంకం లేని వారికి నిలబడాలి. అదే ఆయన కోరుకున్నాడు. కాబట్టి మనమందరము కూడా మరి ఆయన మాటకు విలువనిచ్చి ఆయన ఉపదేశమును విని, ఇందాక చదువుకున్నాం కదండి, ఆయన ఉపదేశము వెలుగు అని చదువుకున్నాం. ఆయన ఉపదేశం వల్ల సమాధానమును, కనికరమును పొందుకుంటామని చదువుకున్నాం. ఆయన ఉపదేశము నీతి మార్గంలో నడిపిస్తామని చదువుకున్నాం. కాబట్టి ఆయన ఉపదేశమునికి చెవియొగ్గి గ్రహించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి మహిమకరంగా ఆయన ఎదుట మరి పరిశుద్ధులముగా, నిర్దోషులంగా నిలబడదాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మమ్మల్ని కన్నా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, మా ఎడల నీకున్న ఆ యొక్క దయా సంకల్పమును ఈరోజు మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభువా. నాయన, మీ ఎదుట మేమందరం కూడా పరిశుద్ధులముగా, నిర్దోషులముగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రభా. నీ కుమారుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ ద్వారా ఏర్పరచుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి, నీ చిత్తానుసారముగా చేస్తున్న సమస్త కార్యములు బట్టి నాయన నీకు వందనాలు తండ్రి. మేమందరం కూడా నాయన ఆ యొక్క పరిశుద్ధత, పవిత్రత ధరించుకునే వారముగా, నాయన కలంకం లేని వారుగా, నిష్కపటులుగా ఉండే కృపను దయచేయమని, మమ్మల్ని అందరి ఆత్మలు బలపరిచి నడిపించమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్ అందరికీ.